ఆనియన్ పీల్ కలర్ 12 ఇయర్స్ బ్యాక్ శారీ. ఇది మా మామ్‌ది. సో, దీన్ని నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. సో, నాకు ఇలా ప్లెయిన్‌గా వదిలేయడం కంటే ఏదైనా రీడిజైన్ చేసుకొని వేసుకోవాలనిపించింది. సో, శారీ అంతా కూడా ఇది పళ్ళు అనమాట. పళ్ళు ఈ విధంగా ఇచ్చారు. నేను పళ్ళు అయితే రీడిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. రిమైనింగ్ శారీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసి ఉంది. స్టార్టింగ్ ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్ నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను మీకు. అంటే అప్ సైడ్ డౌన్‌లో అనమాట. శారీ మొత్తం కూడా సింగిల్ కలరే ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ కలర్. బట్ నాకు అది అంతగా నచ్చలేదు. సో, నేను ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నా సిల్వర్ బ్లౌజ్తో. అండ్ ఇదనమాట శారీలో వచ్చిన బ్లౌజ్. దీన్ని నేను మొత్తం కూడా స్టిచెస్ అయితే ఉప్పదీసేసాను. ఇది ఎప్పుడో 12 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ కాబట్టి అప్పటి మోడల్స్ మనకు నచ్చవు కాబట్టి నేను ఈ బ్లౌజ్ అనేది రీయూజ్ చేసుకుందాము, శారీని రీడిజైన్ చేసుకుందాము అనుకుంటున్నా. సో, బ్లౌజ్లో వచ్చిన పీసెస్ అయితే ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. పళ్ళుకొచ్చేసి నేను టాజిల్స్ పెడదాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ అవి ట్రెండింగ్ కాబట్టి. అయితే బయట దొరికే మనకి టాజిల్స్ కాకుండా నేనే ఇంట్లో టాజిల్స్ అనేవి వేరే మోడల్లో ప్రిపేర్ చేద్దాం, చాలా సింపుల్గా అనిపించి ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా చాక్లెట్ లాగా మనం ముడేసేసుకుంటే సరిపోతుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ రెక్టాంగులర్ పీసెస్ అన్నిటిని కూడా చాలా సింపుల్ అనమాట. ఇయర్లీ నాకు ఇలాంటివి వచ్చేసి 28 చాక్లెట్ పీసెస్ అయితే పట్టాయి. సో, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ రావడం వల్ల మనకి మెజర్మెంట్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. స్కాల్ప్ డిజైన్ ఉంది కాబట్టి 2 స్కాల్ప్స్కి నేను ఇట్లా టాజిల్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో, ఇది పెట్టాక నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లో బడ్జెట్లో సింపుల్గా మన ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్స్ని, చిన్న చిన్న క్లాత్స్ అయినా సరిపోతాయి, వాటిని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఒకేలాంటి మోడల్ టాజిల్స్ కాకుండా డిఫరెంట్ మోడల్స్ అయితే మనం ట్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ శారీలో ఇచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్, మనకి చమ్కీస్ కూడా ఊడిపోవు కాబట్టి ఇలా క్లాత్ టాజిల్స్ అయితే ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకున్నా కూడా ఊడిపోతాయనే దిగులు అయితే ఉండదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ కూడా ఇలా వెనక నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను చేతితోనే స్టిచ్ చేస్తాను అన్నీ కూడా. బీడ్ టాజిల్స్ అయితే మనకి వాషింగ్ మిషన్లో అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇలా క్లాత్ టాజిల్స్ వేయడం వల్ల కొంచెం శారీ కూడా వెయిట్ గెయిన్ అయింది. అండ్ వెయిట్లెస్ శారీస్, ముఖ్యంగా జార్జెట్, సాటిన్ అలాంటి వాటికి మనకి ఇట్లా ఎలాగ స్టైల్ చేసినా కూడా అవి ఎగిరిపోకుండా ఫిట్గా అయితే ఉంటాయి. సో, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో, ఎప్పుడు వేర్ చేస్తానా మంచి ఈవెంట్ చూసుకొని అని నేను వెయిట్ చేస్తున్నాను. ఫాలో ఫర్ మోర్.